రామచరిత్రమందుగల రాక్షసులెల్ల సముద్ర జీవులే, రామచరిత్రమందుగల రాక్షసులెల్ల సముద్ర జీవులే. ఆ మహనీయ సత్కవి మహత్తర బుద్ధికి తోచనట్టిది ఈ భూమిని కాదు విశ్వమున పుట్టగబోదు. ఆ మహనీయ సత్కవి మహత్తర దృష్టికి తోచనట్టిది ఈ భూమిని కాదు విశ్వమున పుట్టగబోదు. విచిత్ర జీవులన్ ప్రేమను శిక్షణమునను వీరుల చేసెనో రావణుండనిన్. విచిత్ర జీవులన్ ప్రేమను శిక్షణమునను వీరుల చేసెనో రావణుండనిన్. రావణాసురుడి భటులుగా పేర్కొన్న రాక్షసుల్లో సగం సముద్రపు చేపల పేర్లే. ద్విజిక్కుడు, విద్యుజ్జిక్వుడు, కరాళదంష్టుడు, ఉగ్రదంష్టుడు, ద్విబాకుడు, మహోదరుడు, లంబోదరుడు, స్తంభోదరుడు, ఇవన్నీ రకరకాల చేపలండి. ఆ పేర్లే పెట్టాడు వాల్మీకి. రావణుడు సైన్యం సముద్ర తీరంలోనే కదా ఉన్నది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, శూర్పణఖ భర్త వాడి పేరు విద్యుజ్జిహ్వుడు. విద్యుజ్జిహ్వుడు అంటే నాలుక మీద కరెంటు ఉండేవాడని. ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనలో నేను కావ్యం రాసే నాటికి ఈ 25 ఏళ్ల క్రితమే బయటపడిన విషయం. సముద్రంలో కొన్ని చేపల నాలుక మీద కరెంటు ఉంటుంది, అక్కడ పొరపాటున మనిషి వేలెట్టాడంటే కథం అని చెప్పారు. అంటే విద్యుజ్జిహ్వుడు సముద్రంలో ఉన్నాడా లేదా? మరి వాల్మీకి రామాయణాన్ని ఏమంటారంటే మీరు? రామాయణం కల్పన, భారతం కల్పన, ఈ సన్నాసి ఒక్కడే నిజం, మిగిలినవన్నీ కల్పనే. ఈ వ్యధ ఒక్కడే నిజం. ఇక్కడ రాముడు లేట, ఈ వీడు బామ్మ ఉన్నారు ఇక్కడ. మనుషుల ఆలోచనలు అండి. రామాయణం లేదు, భారతం లేదు, అవన్నీ సరదాకి రాసుకున్న కావ్య. సరదాకి రాసిన కావ్యాలు అయితే సరదాకి రాసిన పాటల్లా ఎప్పుడో పోయి ఉండేవి. మీ బోడి లెక్కల ప్రకారమైన పురాణాల లెక్కలు తీసేసిన 7000 ఏళ్ళే రామాయణం మిగిలింది. ఎప్పటికీ దాన్నే పారాయణం చేస్తారంటే ఏది మిగిలిందో అర్థం అవట్లేదండి. ఇంకా మళ్ళీ కల్పన అంటారేమిటండి బుద్ధి లేకుండా? రామరావణ యుద్ధంలో పేర్కొన్న రావణాసురుడు భటుల్లో సగం చేపల పేర్లే. ఇంకా భయంకరమైన ఉదాహరణ, బుర్ర తిరిగిపోయే ఉదాహరణ. హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఉంటే సింహిక, రాహువు తల్లిగా పురాణాల్లో పేర్కొనబడింది. రాహువు తల్లి సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఏమిట ఆ సింహిక లక్షణం? నీడ పట్టుకుని లాగుతుంది. పైన ఎవరైనా పెడుతుంటే విమానాలు, మనుషులు ఎవరైనా సరే నీడ పడుతుంది సముద్రం మీద, ఆ నీడ లాగుతుంది, పై వస్తువు కిందకు వస్తుంది. ఇప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్లో అదే ఉంది. జలసంధిలో ఇప్పటికీ రాడార్కి విమానాలు అందవు. పక్కా రామాయణం నిజమా కాదా? అనుమానం ఏదైనా ఉందా? వాల్మీకి కలగన్నాడు, రాశాడు. హనుమంతుడు కలిపెత్త పాత్ర గోపాగల కొట్టేయాలి ఈ మాట మాట్లాడేవాడిని. ఏం చదివి మాట్లాడుతున్నావు అని. వీడేదో నవలా నాటకంలా అనుకుంటాడు. దీని ఎక్కడ ఎప్పటికీ ఉందండి బెర్ముడా ట్రయాంగిల్లో. టీవీ 9లో ఈ మధ్యన కూడా చూపించారు మళ్ళీ దాన్ని. ఇప్పటికీ అంతుపట్టట్లేదని. అక్కడికి రాగానే విమానాలు రాడార్కి అందవు. ఆ ఉన్న స్థితి ఉందే దాన్ని సింహిక అన్నారు. అందుకే దాని పుత్రుడు ఎవరు? రాహువు. రాహుకేతువులు ఎవరు? ఛాయాగ్రహాలు. ఛాయ అంటే నీడ, అర్థమే పోట్ల. పేర్లు చూస్తే తెలుస్తుంది. కల్పన అంటారేమిటి? ఉన్న పాత్ర, దానికి ఆ పేరు ఎందుకు పెట్టాడు? ఆ లక్షణం కాబట్టి. లక్షణాన్ని బట్టి పేర్లు పెట్టేవారు పూర్వం. కుంభకర్ణుడికి ఆ పేరు ఎందుకు పెట్టారు? వాడి చెవులు నిజంగానే కొండంత చెవులు ఉండే. కొండంత చెవులు ఉంటే పొట్టెంత ఉందో మనం ధాన్యం పొట్ట ఆలోచించుకోవాలి. ఊరికే ఎందుకు పెడతారండి? సురేష్ రమేష్ని పెట్టలేదు వాళ్ళు, కుంభకర్ణ అని పెట్టారు. వాడు ఆకారాన్ని బట్టి పెట్టారు. అంచేత రామచరిత్రలో ఉన్నటువంటి రాక్షసులందరూ సముద్ర జీవులేనయ్యా. ఆ మహనీయ సత్కవి మనోహర దృష్టికి తోచనట్టిది ఈ భూమిని కాదు విశ్వమున పుట్టకపోదు. దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే సాగరఘోష కవికి బహుశా సముద్రంలో ఉండేటువంటి విచిత్ర జీవులు కొన్నిటిని తీసుకొచ్చి ప్రేమించి పోషించి మనం చీతాలని పులుల్ని ఎక్కడి నుంచో తెచ్చి పోషిస్తున్నట్టే వాటికి శిక్షణ ఇచ్చి వీరులను చేస్తుంటాడు బహుశా రావణాసురుడు యుద్ధంలో వాడేయడానికి. శిక్షణ ఇస్తే జంతువులు పనిచేస్తున్నాయి కదా, పోలీసు కుక్కలు లేవేమిటి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలా చేశాడేమో అన్నాడంతే. అంచేతను ఏది పురాణాల్లో కావ్యాల్లో చెప్పింది అబద్ధం అనడానికి మనం సరిపోవండి. శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు, వాడిని రావణాసురుడే చంపేశాడు. చెల్లెలు మొగుడు అని కూడా చూడకుండా వాడి మాటకి ఎదురు తిరిగితే చంపి పారేశాడు. అటువంటి విద్యుజ్జిహ్వుడు ఉన్నాడు కదా సముద్రంలో. ఆ చేపలు ఉన్నాయి కదా, ఎందుకు గమనించరు? వాటిని చంపేస్తున్నారు. డాల్ఫిన్స్ లేదు, తిమింగలాలు లేవు, అన్నిటినీ అలాగే చంపేయడమే. ఇంకా బలైపోతున్నటువంటి చేపలు ఎంత ముద్దైన చేపలు ఉన్నాయి. ఇతర చేపలే కాదు, ఎన్నో జీవులు కూడా. తాబేలు
సముద్ర తీరంలో జరుగుతున్న తాబేళ్ల వధ భయంకరం. ఎందుకో తెలుసా? తాబేళ్లను చంపుతున్నది మాంసం కోసం కాదండి, మాంసం కోసం కాదు, చాలా తక్కువ, అది కూడా తినేవాళ్ళు ఉండొచ్చు, కాదండి, డిప్ప డిజైన్ కోసం చంపేస్తున్నారమ్మా దాన్ని. డిప్ప డిజైన్ అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో టేబుల్స్ మీద పెట్టుకుంటారు తాబేలు డిప్పని. ఇక్కడి నుంచి బతుకున్న తాబేళ్లను చంపేసి డిప్పల్ని పంపిస్తున్నారు. అవురా నా దేశం, అవురా నా దేశం. కూర్మావతారం అనగానే శ్రీకూర్మం వెళ్ళి నైవేద్యం పెట్టేది మనమే, తాబేళ్లను చంపేసేది మనమే. మతం ఏమిటో, ఆరాధన ఏమిటో, సైన్స్ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఓ పక్క తాబేలు రూపంలో ఉన్న దేవుణ్ణి నువ్వు పూజిస్తావా, తాబేళ్లను చంపేస్తావా? అందుకని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు, హృదయం కరగడం కోసం. తాబేలు ఇలా 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 వస్తుంది కదా, ఇంత పెద్ద డిప్పతో వస్తుంది కదా, ఎలా ఉందో ఒక్కసారి చూడండి. సోలుచు పట్టుచీర మెడ చుట్టును చుట్టిన ఎట్టి నిండు చూలాలి నిబోలి. 9 నెలల గర్భిణి, నడవలేక శ్రావణ మాసం పేరంటం అమ్మ, కాస్త శనగలు పేరంటం పుచ్చుకుంటే మంచి పిల్లలు పుడతారు అని ఎవరన్నా చెబితే పక్కింటికి 4 అడుగులు వేయడానికి ఎంత ఆయాసపడుతుందండి ఆ ఇల్లాలు. 9 నెలల గర్భిణి పట్టుచీర కట్టుకుని ఇలా పట్టుచీర మెడ చుట్టుకుని ఇంకెన్ని అడుగులు నెమ్మదిగా అలా వచ్చినట్టుగా తాబేలు వస్తుంది చూడండి. సోలుచు పట్టుచీర మెడ చుట్టును చుట్టిన ఎట్టి నిండు చూలాలిని బోలి తీరము కరమ్ములలో బిగించి వచ్చు తాబేలు ఒక రూపమిచ్చినది బేలతనమునకు. సోలుచు పట్టుచీర మెడ చుట్టును చుట్టిన ఎట్టి నిండు చూలాలిని బోలి తీరము కరమ్ములలో బిగించి వచ్చు తాబేలొక రూపమిచ్చినది బెలతనమునకు. అట్టి జీవమున్ కాలు నిపాలికం పెదరు, అట్టి జీవమున్ కాలు నిపాలికం పెదరు. కర్మము డిప్ప డిజైను కోసమై. దాని అమాయకత్వం చూస్తుంటే గర్భిణీ స్త్రీ పట్టుచీర కట్టుకుని నడవలేక నెమ్మదిగా వస్తున్నట్టు లేదా? దాన్ని ఎలా చంపేస్తారయ్యా? మనస్సులు ఎలా ఒప్పుతున్నాయి? కవిత్వం మనస్సును కరిగించడానికి కదా. పైగా తాబేలు వల్ల భౌతిక ప్రయోజనం కాదండి, నైతిక ప్రయోజనం ఉంది. ఏ జంతువు గురించి భగవంతుడు భగవద్గీతలో చెప్పాడో లేదో నాకు తెలియదు, తాబేలు గురించి చెప్పాడు. యదా సంహరతేజాయం పురుషో ఇంద్రియ కూర్మో అంగానీవ సర్వశక ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి అంటే, అర్జున తాబేలును చూసి నేర్చుకోవయ్యా అన్నాడు. తాబేలు ఏం చేస్తుంది? అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపలబడి దాచు కశ్యపము. అలికిడి అయిన చాలు తన అంగములన్నీయు కర్పరమ్ము లోపల వడిదాచు కశ్యపము. పాఠము నేర్పది ఆత్మకు ఇంద్రియముల వలలోన చిక్కకయి ముక్తిని పొందగా. పాఠము నేర్పది ఆత్మకు ఇంద్రియముల వలలోన చిక్కకయి ముక్తిని పొందగా. అబ్ది ముంగిటన్ కలుషములు ఊడ్చివేయునది, అబ్ది ముంగిటన్ కలుషములు ఊడ్చివేయునది. కల్మష గుల్మము కాదెమిదయన్. తాబేలు గురించి భగవంతుడు చెబుతాడు భగవద్గీతలో. అందుకేనా మనం ప్రేమించాలి కదా. అలికిడవగానే తన అవయవాలు 4 కాళ్ళు తలకాయ లోపలికి గంటేసుకుంటుంది తాబేలు. అలాగే వినకూడని శబ్దం విన్నప్పుడు, చూడకూడని దృశ్యం చూసినప్పుడు, తినకూడని రుచిని ఎదురపడినప్పుడు నీ మనస్సును లోపలికి లాగేసుకో. ఇదే ఇంద్రియ నిగ్రహం అని చెప్పాడు పరమాత్మ. బయట అనేకం ఉంటాయండి, మనం అన్నీ చూడక ఫోన్ తీస్తున్నామండి, వాట్సాప్లు వస్తూనే ఉంటాయి. ప్రతిదీ చూడాలా? పైన చూడగానే తెలిసిపోతుంది, బొమ్మ చూడగానే. దాన్ని బట్టి మనం చూడనే కూడదు అసలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? క్లిక్ చేస్తే చాలా చూసినట్టే వస్తుంది అక్కడ. అందుకని క్లిక్ చేయడానికి వీలుగా హెడ్డింగ్ పెడతాడు. ఆ హెడ్డింగ్ చూసి ఎప్పుడూ నమ్మడానికి వీల్లేదు. సంచలనాత్మకమైన విపరీతమైన హెడ్డింగులు పెట్టారు అంటే అది అబద్ధం, మనం చూడక్కల. కానీ అవే ఎక్కువ మంది చూస్తున్నారు, ఏమీ లేదు అందులో. తీరా చూస్తే ఏమీ లేదు. ఇదే మనస్సును నిగ్రహించుకోవడం అంటే అవి చూడకుండా ఉండడమే. అవన్నీ మారాలండి, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలండి, ఇవి నిషేధం చేయాలని. నువ్వు ప్రధానమంత్రి అయినా జరిగే విషయం కాదు అది, అంత తేలికైన విషయం కాదు. ఇంకా ప్రమాదం జరగబోతోంది కృత్రిమ మేధ ద్వారా. ఇప్పుడు మనం బాగుండాలంటే మన మనస్సును నిగ్రహించుకోవడం ఒకటే మార్గం. లోకాన్నంతటిని ఓ మూకుడు పెట్టి మూసేద్దాం అనుకోకూడదు. అంత పెద్ద మూకుడు ఎక్కడ దొరకదు.
అదే మనం పక్కకి తప్పించుకుంటే అయిపోయేదానికి పూర్వపు శాస్త్రాల్లో చెబుతారు, ఉపానద్ గూఢపాదస్యనను చర్మావృతై బభూ అంటారు. రోడ్డు బాగాలేదు అంటే రోడ్డు ఎంత బాగవ్వాలి, రోడ్డు ఎంత బాగవ్వాలని అప్పటి వరకు నడవడం మానేస్తావా అమ్మాయి కూడా, చెప్పులు వేసుకుని వెళ్ళవయ్యా అని చెప్పారు. రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, చెప్పులు వేసి వెళ్ళవయ్యా, రోడ్డు ఎంత బాగా నడుద్దామంటే పనులు ఆపేస్తావా? మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకు తాబేలు ఉదాహరణ. ఇంత శబ్దం వస్తే చాలు 4 కాళ్ళు తలకాయ లోపలికి లాక్కుంటుంది. వినకూడని శబ్దం విన్నప్పుడు, చూడకూడని దృశ్యం చూడవలసి వచ్చినప్పుడు మనకి సంస్కృతిలో ఉన్నమాట అండి, శివ 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 రామ 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 అని భగవన్నామస్మరణ చేసి కళ్ళు మూసుకుంటారు. అలా మనం పక్కకి తప్పుకోవాలి. కానీ ఇదంతా మార్చేద్దాం, ఎప్పుడు ప్రపంచం బాగుపడుతుంది, కృతయుగం ఎప్పుడు వస్తుందంటే ఎవరూ చెప్పలేరమ్మా. అలాగ తాబేలు నుంచి నేర్చుకోవాలి కదా. ఇంకా ముద్దు జంతువులు ఏమిటో తెలుసా? పక్షులు, పెంగ్విన్ పక్షులు అండి. సముద్ర తీరంలోనే ఉంటాయి. సముద్ర తీరంలో పెంగ్విన్ పక్షులని ఇలాగ బుజ్జిగా ఉండి అలా నిలబడి ఉంటే ఆ దృశ్యం సాగర ఘోష కవికి ఎలా కనపడింది తెలుసా? ఆ తీరంలో మొత్తం పెంగ్విన్ పక్షులు కొన్ని 100 ఉంటాయి. అలాంటివి పత్రికల్లో చూశాను నేను. చూసి అది చూడగానే వీళ్ళు అచ్చం ఎలా ఉన్నారు. జనక సుతా గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు. సీతాదేవిని వెతకడానికి దక్షిణ సముద్ర తీరంలో సమావేశమైన చిన్న వానరుల్లో ఉన్నాయండి ఆ పెంగ్విన్ పక్షులు. ఎంత అందంగా ఉన్నాయి. ఇలా కూర్చుని హనుమ వెళదామా వద్దా, అంగద వెళదామా వద్దా, సీతాదేవి దొరుకుతుందంటావా, వెనక్కిడితే సుగ్రీవుడు బతకనిస్తాడంటావా, అలా చర్చలు చేసుకున్నారే. వానరులు పొట్టుగా కూర్చుని ఆ వానరులు ఎలా ఉన్నారో ఈ పెంగ్విన్లు అలా ఉన్నాయి. వాటిని చంపాలని మీకెలా అనిపిస్తుందయ్యా? జనక సుతా గవేషణకు సాగర తీరమునందు చేరు ఆ వనచర వీరులట్లు ఉదది బారుగా పెంగ్వినులెట్లు నిల్చెనో కనుమొకసారి. ఉదది బారుగా పెంగ్వినులెట్లు నిల్చెనో కనుమొకసారి. అర్ణవ మఖమ్మున వామనమూర్తులైన వానిని బలి చేయజూచెదరు. అర్ణవ మఖమ్మున వామనమూర్తులైన వానిని బలి చేయజూచెదరు. అద్నీరది తీరము నీరుగార్చుచున్. సాగర తీరంలో సీతాన్వేషణ కోసం ఉన్న వానర వీరుల్లాగా బుజ్జిగా బుడ్డిగా పెంగ్విన్లు ఎంత అందంగా ఉన్నాయి. వాటిని ఎలా చంపేస్తున్నారయ్యా? మనస్సు ఎలా ఒప్పుతోంది? మాంసం కోసం, ఎగుమతి కోసం, తినడం కోసం కాదండి, విదేశాలకు ఎగుమతి కోసం. పెంగ్విన్ మాంసానికి డిమాండ్ ఎక్కువ. ఈ హింసలంతా చేసేది మన వాళ్ళే. మళ్ళీ పక్షుల రూపంలో, తాబేళ్ల రూపంలో, కుక్కల రూపంలో, నక్కల రూపంలో దేవుళ్ళను పూజించేది మన వాళ్ళే. దేవుడు అవతారం ఎత్తాడు అంటే ఆ జాతి మొత్తాన్ని గౌరవించాలనే కదా. చంపేయడం ఎలా చంపేస్తావయ్యా? అబ్బే, ఆ ఒక్క అవతారాన్ని గౌరవించి మిగిలినవన్నీ చంపే. ఇదే మతాన్ని అడ్డంగా అర్థం చేసుకోవడం అంటే. ఇంకో మాట వాడుతున్నాడు ఇక్కడ. ఇది ఎలా ఉందంటే బహుశా వామనమూర్తులు పొట్టిగా ఉంటాయి కదా, సముద్రం దగ్గర ఏదో యజ్ఞం జరుగుతున్నట్టుగా ఉంది, బలిచక్రవర్తి చేసే యజ్ఞంలాగా. అందుకని వామనమూర్తి ఒక 100 అవతారాలు దాల్చి ఇక్కడ ఉన్నాడు. వామనమూర్తుల్లా ఉన్నాయి పెంగ్విన్లు. కానీ వామనమూర్తి కథలో బలి కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వామనుడే బలిగిపోతున్నాడు ఇక్కడ. అందుకని అర్ణవ మఖం అంటే యజ్ఞం. అర్ణవ మఖమ్మున వామనమూర్తులైన వానిని బలి చేయజూచెదరు. నీరది తీరము నీరుగార్చుచున్. అన్ని రకాల కాలుష్యాలని భయంకరంగా భరిస్తోంది సముద్రం. ఎంతకాలం భరిస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అమ్మ హృదయమెల్ల అరగదీసి యొసంగే. సముద్రం చేస్తున్న ఉపకారం సామాన్యమైన ఉపకారం కాదండి. నదులు భరించి తెచ్చిన వినాశకమైన పదార్థమే నియున్ వదలదు వెర్రిబాగులది వారిది. నదులు భరించి తెచ్చిన వినాశకమైన పదార్థమే నియున్ వదలదు వెర్రిబాగులది వారిది. కుళ్ళిన కాగితంపు గుజ్జు దినదినమ్ము వచ్చి పడుచుండగా చూచి సహించు. కుళ్ళిన కాగితంపు గుజ్జు దినదినమ్ము వచ్చి పడుచుండగా చూచి సహించు. దుఃఖమున్మదిని భరించి వచ్చిన కుమారితను అంబ ధరించినట్లుగన్. నదులన్నింటిలో చెత్త పోస్తున్నాం మనం. ప్రతి నదీ తీరం పాడైపోయింది. వేళ గోదావరి లేదు, కృష్ణ లేదు, కావేరి లేదు, తుంగభద్ర లేదు. పుణ్యస్నానం కోసం వెళ్ళేవాళ్ళు మోసపోతున్నట్టే లెక్క. మనకి ఏ పుణ్యము రాకపోగా శరీరానికి వ్యాధులు వస్తాయి. నదులన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకంటే నదీ తీరాల్లోనే ఫ్యాక్టరీలు పెట్టారు. ముఖ్యంగా రాజమండ్రి గోదావరి తీరంలో ఉంది. పేపర్ మిల్లు చెత్త అంతా అందులోకే. ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి, భయంకరంగా వస్తున్నాయి. అక్కడ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నా ఎవడూ పట్టించుకోడు. శుభ్రంగా ఎక్కడికక్కడ మేసేయడం, అనుమతి ఇచ్చేయడం అంతే. పెట్టుకో నీకేమిటి నాకేమిటి. నది పాడైపోయినా ఎవరికి ఎక్కల్లా.
మళ్ళీ మనం ఏదైనా వందే మాత్రం పడితే సుజలాం సుఫలాం సస్యశ్యామలాం అని పాడుతూ ఉంటాం ఇక్కడ మనం. ఎక్కడిది సుజల సుఫల? పాట పాడడానికే. పైకి కిందకు వచ్చాక నేను బాగా పాడానా? బాగా పాడావు, నువ్వు పాడితే సరిపోయింది ఏంటి ఇక్కడ? పాట బాగా పాడేమా లేదా, అందంగా పాడేమా? ఆ సుజలం సుఫలం కాపాడుకున్నామా? అది అక్కలా. వందే మాత్రం పాడకుండా మేమేమి ప్రారంభం చేయమండి. ప్రారంభం చేసినా మంచిదేనమ్మా, అందులో చెప్పిందాన్ని పాటించాలి. ఆ రకమైన దేశాన్ని కాపాడుకోవాలి కదా. లేదు, పాట పాడేస్తే చాలు. ప్రతి కాలవ పాడైంది, ప్రతి చెరువు పాడైంది, ప్రతి నది పాడైంది. నదీ తీరంలోనే ఫ్యాక్టరీలు. మన ఎవరికీ అవేం తోచవు. మన కుటుంబం బాగుంటే చాలు, దేశం ఏమైపోయినా మనకు అక్కల. ఎవరైనా ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే మనకెందుకు లోపలికి వచ్చి ఇందాకటి వ్యాధి మనకెందుకు, వాడెవడో చస్తాడు, వాడిని ఎవడో లోపలేస్తారు, సరిపోతుంది. సమాజం పట్టించుకోనంత వరకు సమాజం బాగుపడుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ మన కర్తవ్యం అనుకుంటేనే అవుతుంది. ఇక్కడ చెత్తంతా తీసుకుని సముద్రం దాచుకుంటుంది. ఎలా దాచుకుంటుందో తెలుసా? ఎవరైనా పెళ్లి కూతుర్ని, కొత్త పెళ్లి కూతుర్ని మొగుడు నానా ఏడుపులు ఏడిపించి తిడితే అదనపు కట్నాలని కొడితే ఆ పిల్ల పారిపోయి పాపం భయపడి ఇంటికి వస్తే తల్లి కాదంటుందండి. దుఃఖమున్ మదిని భరించి వచ్చిన కుమారితను అంబ ధరించినట్లుగా, దుఃఖాన్ని భరించి వచ్చిన కుమార్తెని తల్లి ధరించినట్టుగా చెత్తంతా మోసుకొని వస్తున్న నదులని సముద్రం ధరిస్తోందయ్యా. ఇంత చేస్తున్న సముద్రానికి మీరేమిస్తున్నారు? అమ్మ హృదయమెల్ల అరగదీసియొసంగు ప్రేమ చందనము ప్రియసుతునకు. అమ్మ హృదయమెల్ల అరగదీసియొసంగే ప్రేమ చందనము ప్రియసుతునకు. మంచి గంధమునకు మారుగా విషమును చిలుకువాడు, మంచి గంధమునకు మారుగా విషమును చిలుకువాడు. కొడుకు చిలువగాదే, కొడుకు చిలువగాదే. కొండ చిలువ అంటాం కదా. కొండ చిలువని ఎందుకంటారండి? చిలువ అంటే పాము, కొండ చిలువ అంటే కొండల్లో ఉండే పాము. కొండల్లో ఉండేది కొండ చిలువ. మామూలు పాములు కొండల్లో ఉండవు, అవి ఎలకల్ని తింటాయి. కొండ చిలువ ఎలకల్ని పిలకల్ని దందవు. దానికి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే, అదో మహాయోగి. దత్తాత్రేయ చరిత్రలో అజగరన్ నాకు గురువు అంటాడు ఆయన దత్తాత్రేయుడు. ఏమిటి అంటే 6 నెలలకు ఒకసారి అన్నం తింటుంది కొండ చిలువ. 6 నెలలు ఉపవాసమే. 6 నెలల తర్వాత ఎలా తింటుందంటే మామూలుగా తిందో. ఈ సభకు వచ్చిందంటే నాతో సహా అందరూ గుటకాయ స్వాహ తినేసి ఏం చేస్తుంది? ఇలాంటి స్తంభం, ఇంకా బాగా పొడుగ్గా ఉన్న స్తంభం చూసుకుంటుంది. ఇంతమందిని మింగేస్తుంది. మింగేసి ఓసారి ఇలా చుట్టుకుంటుంది. ఫట్ 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 మొత్తం అంతా అయిపోయాం. అదేదో నాకు పారితోషికం ఇచ్చాక చేస్తే బాగుంటుంది, ముందు అయిపోతే ఎలాగా? అంతే కొండ చెలువు పని. మళ్ళీ 6 నెలల వరకు ముట్టుకోదు. 6 నెలలు ఉండగలిగే శక్తి భగవంతుడు దానికి ఎందుకు ఇచ్చాడంటే కొండల్లో ఉంటుంది అది. దానికి ఎవడు పెడతాడు అన్నం? అందుకని 6 నెలలు ఉండగలిగే శక్తి ఇచ్చాడు. వేదం చెప్పినమాట ఆయురన్నం ప్రయచ్యతి అంటారు. ఆయుర్దాయం ఉంటే అన్నం అదే వస్తుందట. అంచేత భగవద్ అనుగ్రహం ఉంటే ఏదో అలా వస్తుంది. దానికి 6 నెలలు అలా ఉండగలుగుతుంది. ఏం చేస్తుంటే తపస్సున్నారు. దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. అజగరంలా జీవించాలి. ప్రహ్లాద అజగర వృత్తాంతం అని ఉంటుంది దత్తాత్రేయ చరిత్రలో. అద్భుతంగా ఉంటుంది. ప్రహ్లాదుడు అజగరం నుంచి నేర్చుకుంటాడు విషయాలన్నీ. ఊరికే మనకు రోజుకు 4 పూటలు తింటున్నాం మనం ఇక్కడ. అది 6 నెలలకు ఒకసారి తింటుంది. బతకట్లేదా? దాన్ని కొండ చిలువ అంటే సాగర ఘోష కవి ఇక్కడ ఏమంటాడంటే కొడుకు చిలువ అంటున్నాడు. వీడు కొడుకు రూపంలో ఉన్న పాము. ఏమిట? అమ్మ హృదయమెల్ల అరగదీసియొసంగే ప్రేమచందనము ప్రియసుతునకు. అమ్మ తన హృదయాన్ని మొత్తం అరగదీసి ప్రేమ అనే మంచి గంధాన్ని పూసింది ఆ అబ్బాయికి. వాడు దానికి బదులుగా ఏం పూశాడు? మంచి గంధమునకు మారుగా విషమును చిలుకువాడు కొడుకు చిలువగాదే. అందుకని సముద్రం మీకు తల్లిలాగా అమృతాన్ని ఇస్తే మీరు దానికి విషాన్ని పూస్తున్నారయ్యా. ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. విలువలు తెలియని నరునకు నిలుచుటకై నీడనిచ్చి నిఖిలావనియున్ నిలువెల్ల మోసపోయెను. విలువలు తెలియని నరునకు నిలుచుటకై నీడనిచ్చి నిఖిలావనియున్ నిలువెల్ల మోసపోయెను. విలవిల విలపించుచుండే వినిపింపదుకో. విలువలు తెలియని మానవులకి నివాసం ఇవ్వడం వల్లే సముద్రం సహా భూమి సహా పంచభూతాలు మోసపోతున్నాయి. ఇంతకంటే ఘోరం ఏదన్నా ఉందా? ఓసారి ఆలోచించు అనగానే కవి అక్కడ ఆగి ఓ ప్రశ్న వేశాడు. ఇవన్నీ చెప్పేవు బాగానే ఉంది, మంచినీళ్ళు దాక్కుండా రేవెట్టేసావు, మాకు ఎలా మార్చాలి అని అడిగాడు. నిజమే, ఇదంతా బాగానే ఉంది, మార్చాలి కదా. కార్ల్ మార్క్స్ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మహాశాస్త్రవేత్త, మహాసిద్ధాంతవేత్త, కమ్యూనిస్టు సిద్ధాంతకర్త. ఆయన మేధాశక్తిని అనుమానించడానికి అవసరమేం లేదు. ఆయన మంచి పనే చేశాడు. సిద్ధాంతం ఆయన ముందులో ఏమంటాడంటే,
ప్రపంచాన్ని ఎంతోమంది వివరించారు, వర్ణించారు, విశ్లేషించారు. ఇప్పుడు చేయవలసింది అది కాదు, దాన్ని మార్చడం అంటాడు. నువ్వు వర్ణించడం, విశ్లేషించడం కాదయా, మార్చడానికి ఏం చేయాలో చెప్పు. దేనికి ఇదంతా? సాగరకోశ కావ్యంలో అడుగడుగున ఈ పరిష్కారాలు ఉంటాయి. కేవలం ఏదో ప్రపంచాన్ని తిట్టి ఊరుకోవడం కాదు ఇది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటే, అబ్బాయి ఈ తరంలో మారడం కష్టమయ్యా, జరిగింది ఏదో జరిగింది. ప్రతి సమస్యకి తక్షణ పరిష్కారం ఉంటుంది, శాశ్వత పరిష్కారం ఉంటుంది. శాశ్వత పరిష్కారం ఉంటుంది. కార్యాలయాల్లో లంచం తీసుకోకుండా ఉండాలి అంటే తక్షణ పరిష్కారం ఏమిటంటే వ్యవస్థని బాగా బిగించడం. మంచి మొగుళ్ళు లాంటి వాడిని ఒకరిని పైవాడి కింద వెయ్యాలి. అక్కడ వాడు అస్తమానం తిరుగుతూ ఉండాలి. సరైన అధికారం ఉంటే ఆపచ్చునండి, అది తక్షణ పరిష్కారం. కానీ దానివల్ల శాశ్వతంగా జరగదు. శాశ్వత పరిష్కారం ఏమిటంటే మనుషుల్లో పురాణాల ద్వారా నైతిక విలువల్ని పెంచడం ద్వారా, విద్యా వ్యవస్థలో చిన్నతనం నుంచి బోధించడం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాగా నేర్పాలి. అది శాశ్వత పరిష్కారం. ఆధ్యాత్మికత లేకుండా ఏ వైద్యము కుదరదండి. తక్షణ పరిష్కారం బిగింపే, వ్యవస్థ గట్టిగా బిగించు. శాశ్వత పరిష్కారం బోధన, మనస్సులో మార్పు రావాలి కదా. అందుకని ఇప్పుడు చెబుతోంది ఏం చేయాలంటే, ఏమేది చేయించునయా, పసితనమందే రామకథ భారతగాథ నవీన సత్కథల్ రసమయ రీతి నేర్పి అనురాగముతో క్రమశిక్షణమునన్ మసల గజేయ భావితరమైనను మారును శ్రద్ధసేయుడీ మసి వదలింపుడీ పొడమి మంటలలోబడి మాడకుండగన్. ఈ మసి వదలింపుడీ పొడమి మంటలలోబడి మాడకుండగన్. జరిగింది ఏదో జరిగింది. ఎప్పటి నుంచైనా పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివాడు, మా వాడికి ఇంగ్లీష్ బాగా వచ్చేసింది, నన్ను అమ్మ అంటలేదు మమ్మీ అంటున్నాడు, వాళ్ళ నాన్న అంటలేదు డాడీ అంటున్నాడు, పని మనిషిని కూడా సర్వెంట్ మైడ్ అంటున్నాడు. ఎంత పిచ్చి మాటో! ఆయన పేరెట్టి పిలిస్తే బ్రహ్మాండంగా ఆనందిస్తుంది. అక్కడికి మెయిడ్ సర్వెంటు, మెయిల్ సర్వెంట్ 100 మాటలు పుట్టించాం. చివరికి ఈ మధ్య భార్య భర్త ఇల్లాలు కూడా మానేశారండి. హౌస్ మేకర్, ఎంత విచిత్రమైన మాట. హౌస్ మేకర్ అంటే రోటీ మేకర్ లాగా హౌస్ మేకర్. చాలా విచిత్రమైన మాటలు పుట్టించారు. పార్ట్నర్ అనడం, స్పౌస్ అనడం, దరిద్రపు మాటలు ఇవన్నీ. నేను భార్య అనగానే వచ్చే భావన వేరు, భర్త అనగానే వచ్చే భావన వేరు, ఇల్లాలు అనగానే వచ్చే కలిగే భావన వేరు. హౌస్ వైఫ్కి తెలుగు మాట ఇల్లాలండి. హౌస్ వైఫ్ ఇల్లాలు మనకు ఉందిగా. హౌస్ వైఫ్ అంటారు ఏమిటండి? ఇల్లాలు అదే మాట కదా, ఇంటాయన అదే మాట కదా. మా ఇంటాయన లేరండి, అయిపోయే. విచిత్రమైన ఇంగ్లీష్ పదాలన్నీ వచ్చాయి. దానివల్ల ఏమవుతుంది? అసలైన ఆత్మీయత, అసలైన ఆనందం పోయింది. ఊరికే మాట మిగిలిందంతే. అందుకని చిన్నప్పుడే రామకథ, భారతగాథ, ఇంకా కొత్త సత్కథలు రసమయ రీతి నేర్పి, ఉట్నే కథ చెప్పడం పుణ్యమని కాకుండా పిల్లల మనస్సును ఆకట్టుకునే విధంగా బోధన చెయ్యాలి. అటువంటి పాఠశాలలోనే చేర్పిస్తున్నావా లేదా అని మనం ఆలోచించుకోవాలి. 1,00,000 కట్టాము, 2 లక్షలు కట్టామని కాదు. బోధన విద్యార్థికి ఆకర్షణీయంగా ఉందా లేదా. వాడు ఆదివారం వస్తే ఎగిరి గంతేస్తున్నాడు అంటే ఆ స్కూలు పనికిరాదనే అర్థం. ఆదివారం వచ్చినా సరే నేను బళ్ళోకి వెడతానంటున్నాడు అంటే ఆ స్కూలు మంచిదని అర్థం. అదే కాలేజీ కుర్రాడు ఆదివారం వచ్చినా సరే నేను కాలేజీకి వెడుతున్నాను అన్నాడంటే సంథింగ్ అని అర్థం. అక్కడ ఇంక వివరించక్కర్లేదు. చిన్నపిల్లాడు నేను ఆదివారం బళ్ళోకి వెడతానంటున్నాడంటే బళ్ళో పాఠాలు బాగా చెప్తున్నారు, లేకపోతే ఏదో అప్పనుందన్నమాట. వాడికి అంత ఆకర్షణీయంగా. 20 ఏళ్ళు వచ్చాక అస్తమానం కాలేజీకి వెడతానని ఆదివారం కూడా వెళ్ళిపోయాడంటే సంథింగ్. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మామూలుగానే వెళ్ళరండి. సండే ఎందుకు ఎడతారు? వీరు వారిని రమ్మన్నారు, ఎడతారు అక్కడికి. ఇది ఆలోచించాల్సిన విధానం. దొరుకుతారు వెంటనే. ఆ మొగ్గ దశలో ఉన్నప్పుడే ఈ లవ్ అఫేర్స్ని కనుక త్రుంచేయగలిగితే పెరగవు. ఫోన్ లాగేసుకోవడమే, నోరు మూసుకో, ఉంటే ఉండిపోతే అది నాకు ఇవ్వడం అంటారు. సహజంగా ఏమంటారో తెలుసా? మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మరీ మంచిది, మళ్ళీ రాకుండా చూడు, అంతే. అంత తెగింపు తల్లిదండ్రుల్లో వస్తే విద్యా వ్యవస్థ బాగుంటుంది. ఎవరిని అనక్కల. ఎప్పుడు మన దేశంలో మనుషులకి నిఘా ఎక్కువ ఉండాల్సిందేనండి. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ప్రమాదకరం అండి ఈ దేశంలో. ఎందుకంటే బాధ్యత లేని చోట స్వేచ్ఛ ఏమిటండి? బాధ్యత ఉంటే స్వేచ్ఛ, బాధ్యత లేకుండా స్వేచ్ఛ ఏమిటి? ఇప్పుడు చెబుతుంది. అందుకని చిన్నప్పుడైనా ప్రయత్నం చేయండి. రామాయణం, భారతం, ఇతర సత్కథలు నేర్పండి. అవన్నీ పిల్లలకి నేర్పితే వాళ్ళకి ఆనందంగా చిన్నప్పటి నుంచే ఆ మనుషుల్లో ప్రేమ భావన పెరిగితే వాళ్ళు ఇన్ని ఘోరాలకు వాళ్ళు పాల్పడరయ్యా. ఆ ప్రయత్నం చేయండి అని ముగిస్తూ ఒక్క మాట అంటుంది. ఇదంతా దేనివల్ల సాధ్యం అవుతుందండి? ప్రేమ వల్ల సాధ్యం అవుతుంది. అందుకని ఆశ్వాసాన్ని ముగిస్తూ
తరంగం ఒక మాట చెబుతోంది. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచేమిజు లేదు, జాతి జననేమిజు లేదు, మతమ్ము లేదు. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచేమిజు లేదు, జాతి జననేమిజు లేదు, మతమ్ము లేదు. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే. ప్రేమకు సాటి లేదు కవి వీరుడా, ప్రేమకు సాటి లేదు కవి వీరుడా, క్షేమము పోయిర మికన్. మీ శ్రీరాముడే ఉదాహరణయ్యా. తండ్రికి తద్దినం పెట్టే యోగం ఆయనకి కలగలేదు, తండ్రికి కలగలేదు. కానీ సీతాదేవి కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన జటాయువుకి రామచంద్రమూర్తి మనిషికి చేసినట్టే 10 రోజులు కర్మకాండ చేశారండి. 10 రోజులు మనిషికి చేసినట్టే. పక్షులకు అంత ఉండదు నిజానికి, ఊరికే ఏదో అలా వదిలేస్తారు, లేదా మహా అయితే కప్పెడతారు. 10 రోజులు చేశాడు. నా తండ్రితో సమానం అన్నాడు. నిజానికి రామాయణం మూలంలో ఉంటుంది. దశరథుడికి జటాయువు స్నేహితుడు కూడా. ఇక్కడ పుత్రకామేష్టికి జటాయువు వచ్చాడు. పుత్రకామేష్టి చేస్తే శుభలేఖ ఆయనకు కూడా పంపించారు, జటాయువు వచ్చాడు. ఆ స్నేహం ఒకటి ఉంది. అందుకే నా తండ్రికి చెయ్యలేకపోయాను నేను, దురదృష్టవశాత్తు జటాయువుకు చేస్తున్నా అని సీతా వియోగం అనే దుఃఖాన్ని భయంకరంగా భరిస్తూ కూడా ఆచార సంప్రదాయాలను పాటించి 10 రోజులు పక్షికి కర్మకాండ చేసిన ఏకైక మానవతామూర్తి శ్రీరామచంద్రమూర్తి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అది రామాయణం, అది అందుకే రాముడున్న దేశంలో ప్రేమ గురించి ఒకడు చెప్పడం ఏమిటయ్యా పని లేక. రామ అంటేనే ప్రేమ. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచేమిజు లేదు, జాతి జననేమిజు లేదు, మతమ్ము లేదు. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే. ప్రేమకు సాటి లేదు కవి వీరుడా, క్షేమము పోయిరమ్మికన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.